గబ్బర్ సింగ్ రీమేక్ అయినప్పటికీ అంటే త్రివిక్రమ్ గారు అన్నట్టు రీమేక్కి రీడిఫినేషన్ ఇచ్చారు. అంటే రీమేక్ని మక్కికి మక్కి అంటే తీయాల్సిన అవసరం లేదు, అంటే కొత్త కథని మాకు చూపించారు. ఇప్పుడు తర్వాత మీరు మీ లైఫ్లో మీ కెరియర్లో చాలా రీమేక్స్ వచ్చినాయి. గతలకండి చోటు వచ్చింది మనం ఇష్టపచ్చిన అదే సార్ వచ్చినాయి. ఇప్పుడు మీ ఒక పందాన్ని మార్చుకునే అంటే ప్రతి 10 ఏళ్ళకి కానీ ఒక ట్రెండ్ మారుతుంది అంటారు కదా, ట్రెండ్ని మార్చుకునే ఒక పందాన్ని మార్చుకునే మలుపులు ఏమన్నా వచ్చిందా మీ? చాలామంది ఎవరైతే నా సినిమాలో ఉన్న కొంత వర్గం ఇన్ఫ్యాక్ట్ పని కట్టుకొని అని కూడా చెప్పొచ్చు, తప్పలేదు, నేను అలాగే చెప్తాను. కాబట్టి కమర్షియల్ డ్యాన్సుల గురించి, కమర్షియల్ ఫైట్ల గురించి, నేను తీసిన రొమాంటిక్ సాంగ్స్ గురించి మాట్లాడే వాళ్ళందరూ ఫస్ట్ నేను షాక్ సినిమా తీసినప్పుడు చాలామంది అహెడ్ ఆఫ్ టైమ్స్ అని రాశారు. ఈ రోజుకి పాత్రికేయ మిత్రులోనే షాక్ సినిమా నచ్చిన వాళ్ళు, జ్యోతిక రవితేజ గారి మధ్య రొమాన్స్ మీరే చేస్తున్నారు నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో షాక్ సినిమా అప్పుడు సరిగ్గా ఆడలేదు. బిగినింగ్ రావడమే చూడండి, ఒక వ్యక్తి దాన్ని ఏమంటారు, కొత్తగా సంబంధాలు చూస్తున్న అమ్మాయికి ఈజీగా సంబంధాలు దొరుకుతాయి తప్ప గబుక్కున్న విడోర్ అనేసరికి సమాజంలో గబుక్కున్న రెండోసారి పెళ్ళి అంటే సంబంధం ఈజీగా దొరకదు. సో ఫస్ట్ ఫ్లాప్ తీసిన దర్శకుడి పరిస్థితి అలాగే ఉంటుంది ఇండస్ట్రీలో. అప్పుడు పందా మార్చుకోవాల్సి వచ్చింది. మరీ పోయిటిక్గా, మరీ నావల్టీగా ఎక్కడో మధురం అంటే కుదరదు. మీరు టైటిల్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. షాక్ అని టైటిల్ పెట్టిన వ్యక్తి మిరపకాయ్ గబ్బర్ సింగ్ అని టైటిల్ పెట్టుకుంటూ వెళ్తున్నాడంటే అప్పుడు పందా మార్చుకున్నానండి, అంతే. ఆ తర్వాత ఐ థింక్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా సినిమాలు చూస్తుంటాం కాబట్టి స్టోరీ టెల్లింగ్లో డే బై డే విపరీతమైన చేంజెస్ వస్తున్నాయి కాబట్టి అప్డేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది.